రైతులందరూ కూడా బతుకుతారనే ఆయనకు అంగీకారం లేదు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడన్నా మంచి జరిగింది కానీ ఈయన వచ్చిన తర్వాత ఏం జరిగింది లేదన్న. మాకు బోనస్ అంటారు, అదంతా బోకస్ మాటలు మాట్లాడతారు తప్ప ఏం లేదు అక్కడ చేసింది. అయితే కరువు జిల్లాగా ఎప్పుడైతే పేరు పొందిందో ఇప్పటికి అదే కరువు జిల్లాగానే ఉంది తప్ప డెవలప్మెంట్ అనేది ఏం లేదు సార్ అక్కడైతే. అన్న నమస్తే అన్న, నా పేరు ఆనంద్ అన్న, మక్తల్, మాది మహబూబ్ నగర్ అన్న, మహబూబ్ నగర్ జిల్లా మక్తల్. ఇక్కడ మేము జూబ్లీస్కి వచ్చినామన్న, ఇక్కడ ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా వచ్చినాము. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లా అని చెప్పి ప్రతి మీటింగ్లో మహబూబ్ నగర్ జిల్లా గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మేము మక్తల్లో మాది చాలా కృష్ణానదికి దగ్గరుండే ఊరు అన్న. మాది జస్ట్ ఒక 20 కిలోమీటర్స్లో మనకు కృష్ణానది ఉంది. అక్కడ ఉన్నటువంటి నీళ్ళని తీసుకొచ్చి అక్కడ ఇప్పుడు కర్ణాటకలో కడుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక బ్రిడ్జిని కడుతున్నారు. దాన్ని కూడా అడ్డుపడకుండా పాలమూరు జిల్లా అని చెప్తారు కానీ దాని గురించి అడ్డుపడకుండా పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి రైతుల కోసం ఆ నీళ్లుంటే రైతులందరూ కూడా బతుకుతారనే ఆయనకు అంగీకారం లేదు. ఏదున్నా హైదరాబాద్ లో కంపెనీల గురించి తప్ప RRR గురించి తప్ప వేరే ధ్యాస అనేది ఉండదు. మేము ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈయన PCC అధ్యక్షుడుగా ఉన్నాడు, మాకు ఏమో చేస్తాడు, ఇక మా జిల్లాకు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ఓట్లు వేసినాం కానీ మాకు చేసింది ఏం లేదు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడన్నా మంచి జరిగింది కానీ ఈయన వచ్చిన తర్వాత ఏం జరిగింది లేదన్న. మాకు ఇగో మేము ఏదో బతకడానికి హైదరాబాద్కి వచ్చినాము, అక్కడ ఏమో కంపెనీలు వేస్తారు, అదేస్తారు, జిల్లా డెవలప్ అవుతుంది, మండలాలు డెవలప్ అవుతాయి అనుకున్నాం. అక్కడ ఏం కంపెనీలు లేవు, ఏవి లేవు. మనం జడ్చర్ల కానీ షాద్నగర్ కానీ ఎక్కడ కూడా ఏం లేవన్నా. ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాం, ఈడంటే ఒక రూములు తీసుకున్నాం, ఒక రూమ్కి 10,000, మాకు 15,000 వరకు వస్తుంది. 10,000 రూమ్కి పోయినా ఒక 5,000 మిగిలితే ఇంట్లో ఖర్చులకు తప్ప ఇంకేం లేదన్న. ఇక్కడైతే మాకైతే జీవనాధారం అనేది. ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్కు చెందిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కూడా, సీఎం గారు కూడా. మరి ఉమ్మడి మహబూబ్నగర్ అంటేనే ఒక కరువు జిల్లా, వెనుకబడ్డ జిల్లా అని ఇంకా పేరుంది. మరి ఏమైనా వలసలు అవి తగ్గినా అక్కడ ఏమైనా ఈ 2 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అక్కడ ఉమ్మడి జిల్లా ఏమైనా అభివృద్ధి చెందిందా? మరి సార్ రేవంత్ రెడ్డి ఇంత ముందు మనకు కేసీఆర్ గారు ఉన్నప్పుడన్నా మనకు వడ్లు వచ్చి కాసి అక్కడ మన రాశి దగ్గరకు వచ్చి వడ్లు తీసుకుపోయే వాళ్ళు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాయచూరుకి వెళ్తున్నారు సార్. ప్రతి ఒక్కరు కూడా తీసుకున్నటువంటి వడ్లకు పైసలు పడడం లేదు, బోనస్ అంటారు, అదంతా బోకస్ మాటలు మాట్లాడతారు తప్ప ఏం లేదు అక్కడ చేసింది. అయితే కరువు జిల్లాగా ఎప్పుడైతే పేరు పొందిందో ఇప్పటికి అదే కరువు జిల్లాగానే ఉంది తప్ప డెవలప్మెంట్ అనేది ఏం లేదు సార్ అక్కడైతే. డెవలప్మెంట్ అనేది ఏముండదు, ఉపాధి అవకాశాలు లేవు, ఏం లేవు. ఆ జాబ్ మేల్ అని పెడతారు, ఆడకపోయిన తర్వాత ఇది లేదు అది లేదు అని రిజెక్ట్ చేసేస్తారు. ఏమున్నా ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎప్పుడున్నా కరువు జిల్లాగానే అవుతుంది తప్ప ఎవరు వస్తే పచ్చగా అవుతుందో తెలియదు. కేసీఆర్ చేసినటువంటి 10 సంవత్సరాలలో ఎక్కడో బొంబాయిలో మద్రాసులో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వచ్చి వ్యవసాయం చేసుకున్నారు తప్ప ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ అదే బ్యాగులు తీసుకొని అదే ఎక్కడో మహారాష్ట్రలో బొంబాయిలోకి వెళ్ళిపోతున్నారు అంతా. మేము కూడా ఇక్కడికి వచ్చాము హైదరాబాద్. అక్కడ కూడా ఏం డెవలప్మెంట్ లేదు సార్, అంతా డెవలప్మెంట్ అనేది ఏం లేదు. ఇక్కడ ఏం RRR ఎక్కడైతే వాళ్ళకు వెంచర్లు డెవలప్మెంట్ చేయడము ఇదే తప్ప వేరే ఏం లేదు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కడ పోయినా కూడా మంచి పనులు దొరికేది. ఏదన్నా రియల్ ఎస్టేట్ లా గానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మంచి పనులు ఉండే. ఈయన వచ్చిన తర్వాత రియల్ ఎస్టేటే పడిపోయింది కదా, వేస్ట్ అయిపోయింది అంతా. ముందు అంటే ఖచ్చితంగా కూడా ఇప్పుడు జూబ్లీస్ లో జరుగుతున్నాయి కదా ఎన్నికలు, దీంట్లో ఖచ్చితంగా కూడా TRS గవర్నమెంట్ గెలుస్తుంది. రాబోయే 3 సంవత్సరాలలో కూడా మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని కూడా మేము కోరుతా ఉన్నాం సార్.